నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. నేను ముంబైకి చెందిన నీనా శ్రీవాస్తవను. సహస్రనామ హోమ సేవా సమయంలో కల్కి ఆజ్ఞ ద్వారా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నాకు ఒక సరళమైన అత్యంత లోతైన మార్గనిర్దేశాన్ని అందించారు. అది నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని. నాకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా మరియు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ ఆ మార్గనిర్దేశాన్ని నేను విశ్వాసంతో స్వీకరించాను. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్న నా సోదరిని సందర్శిస్తున్నప్పుడు నేను సాధారణ కంటి పరీక్ష చేయించుకున్నాను. దైవిక సంకల్పం వల్ల నేత్ర వైద్యురాలైన నా మేనకోడలు నా కళ్లను పరీక్షించి నా ఎడమ కంటిలో ముదిరిన దశలో ఉన్న శుక్లం సమస్యను గుర్తించింది. దీని గురించి నాకు అస్సలు తెలియదు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనంతమైన అనుగ్రహంతో ఆ శుక్ల శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆ ప్రక్రియ అంతటా నేను నిరంతరం వారి దివ్య నామాన్ని జపిస్తూ వారి ప్రేమపూర్వక ఉనికిని మరియు రక్షణను అనుభవించాను. ప్రతి దశలోనూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహం స్పష్టంగా కనిపించింది. చికిత్స పూర్తిగా నగదు రహితంగా జరిగింది మరియు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు స్వయంగా నా మేనకోడలే కావడం దైవిక ప్రణాళిక మరియు సంరక్షణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈరోజు నా కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ అనుభవం మొత్తాన్ని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రసాదించిన ఆరోగ్యం మరియు దైవిక రక్షణ అనే వరంగా నేను భావిస్తున్నాను. అనంతమైన కరుణ, రక్షణ మరియు స్వస్థతను ప్రసాదించినందుకు అపారమైన ప్రేమ, సంపూర్ణ శరణాగతి మరియు కోట్లాది కృతజ్ఞతలతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు నా అనంత కోటి ప్రణామాలు అర్పిస్తున్నాను.